ఇప్పుడు సోమిరెడ్డి పరిస్థితి ఏంటంటే, నేను ఎట్టా అడిగారు కాబట్టి నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా. దానికి మీడియా సాక్షి, ప్రజలు సాక్షి. ఇదే మీడియా ముందు నెల్లూరులో సమావేశం ఏర్పాటు చేసి సైదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, దాంట్లో మంత్రికి ఆకాండ పాత్ర ఉందని చెప్పినటువంటి నువ్వు ఈరోజు నేను పదే పదే ఎందుకు నువ్వు గమ్మైపోయావు అని అంటే, నా పాత్ర ఉంది కదా, నా పాత్ర ఉంది అని సైదాపురంలో మాట్లాడావు కదా, నేనే చెప్తున్నాను కదా, నువ్వు ఎందుకు దాన్ని వదిలిపెట్టావు అంటే, నీకు అక్కడ ఎంత క్యాష్ పడితే నువ్వు దాని గురించి వదిలేసావు అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్నా, ప్రజలు గమనించారు, మీడియా సాక్ష్యం, ప్రజల సాక్ష్యం. ఇక్కడ సైదాపురానికి సంబంధించి విపరీతంగా మైనింగ్ జరిగిపోతుంది, కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు అని అంటే, దానికి సంబంధించి నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. ఎందుకు నువ్వు సైదాపురంలో అక్రమ మైనింగ్ ఆపలేదు? అంతే, అక్కడ గిట్టుబాటు అయింది కాబట్టి, నీకు గిట్టుబాటు ధర లభించింది కాబట్టి అక్కడ దాన్ని వదిలేసావు. పాపం ఇంకా పొదలకూరుకు సంబంధించి గిట్టుబాటు ధర లభించలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. తనకి ఎంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాడంటే, ఎస్ఐ దగ్గరికి వెళ్ళి డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాడు. అంటే సోమిరెడ్డి ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఏదో ఒక విధంగా తపన పడి ఏదో ఒక విధంగా నేను సీటు సంపాదించుకోవాలంటే అస్త్రశస్త్రాలు రెడీ చేయాలి అని నేను అనుకుంటున్నా. రేపు సోమిరెడ్డికి కనుక టికెట్ ఇవ్వకపోతే ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ ఇవ్వకపోతే అప్పుడు చూడండి. చంద్రబాబు నాయుడు రెడీగా ఉండాలి కంప్లైంట్కి. సోమిరెడ్డి నెక్స్ట్ కంప్లైంట్, టికెట్ కనుక మిస్ అయితే, సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు మీద ఇస్తాడు, లోకేష్ మీద ఇస్తాడు, పవన్ కళ్యాణ్ మీద ఇస్తాడు, ఏదన్నా బీజేపీ కూడా కలిసిందంటే నరేంద్ర మోడీని కూడా కల్పిస్తాడు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇస్తాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఆయన అలవాటు అది. కాబట్టి నేను చెప్పేది, గతంలో ఈ పోరాట యోధుడిని చాలా సందర్భాల్లో చూసాం. సెమ్కార్బుకు సంబంధించి ఇవి రానివ్వమన్నాడు, ఇవి చేయనివ్వమన్నాడు, వాతావరణ కాలుష్యం అన్నాడు. అక్కడే తీసుకొచ్చి వాళ్ళతో లాలుచిపడి అక్కడ దేవరదెబ్బ గిరిజన కాలనీ పక్కన యాష్ పాండ్ పెట్టాడు. వాళ్ళ దగ్గర యాష్ పాండ్లో కాంట్రాక్టర్ తీసుకున్నాడు. కాబట్టి సోమిరెడ్డి అనేటువంటి వాడు ఎవడో ఒకటి చెప్పాడు, కడపకి వెళ్తే అన్నమయ్యకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో చెప్పాడు, అయ్యా మమ్మల్ని ఇంతకుముందు గతంలో మేము ఇక్కడ జెన్కోలో కొంత వ్యాపారం చేసేటువంటి వాళ్ళం, లైన్స్ వేసేటువంటి వాళ్ళం, ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి మమ్మల్ని బెదిరిస్తున్నాడు, నాకు ఏదైనా డబ్బులు ఇస్తే తప్ప అంటే నవ్వుకున్నాను నేను సరదాగా. నేనేదో అంటుంటాను కదా, అట్టే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానంటే 2 రోజుల తర్వాత నేరుగా వీళ్ళేమి ఇచ్చినట్లే అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి, మీరు స్మార్ట్ మీటర్ల విషయంలో మీరు అంత డబ్బులు నొక్కేశారు, ఎంత డబ్బులు నొక్కేశారు అని అతను అనంత పని చేశాడు చంద్రమోహన్ రెడ్డి. కాబట్టి పాపం బిజీగా ఉండాడు, ఏదో 10 రూపాయలు క్యాషు, అందులో మామూలుగా ఏంది, సాధారణంగానే ఎవడన్నా డబ్బులు లెక్క పెట్టుకున్నా కూడా మధ్యస్థం డబ్బులు సోమిరెడ్డికి రోమాలు లెక్కపడొస్తాయి. అయోచితంగా దాని వైపు నడుస్తాడు. డబ్బు కానీ కనపడిందంటే అతని బలహీనత అది. పాపం మనం ఏం తప్పు పట్టబడలే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉన్నట్టు సోమిరెడ్డికి డబ్బు బలహీనత. కాబట్టి ఆ క్యాష్ కోసం ఇప్పుడు ఆ పొదలకూరు మైనోడు వచ్చి ఇచ్చినట్లేదు క్యాష్. నన్ను పొదలకూరు మైనింగ్లో నువ్వు భాగం అన్నావు, బాగానే ఉంది. సైదాపురంలో ఆ రోజు భాగం అన్నావు, ఈరోజు చెప్పు సైదాపురంలో గోవర్ధన్ రెడ్డికి భాగం లేదు, పొదలకూరు వరకే ఉందని చెప్పు. లేదు సైదాపురంలో భాగం ఉంది, నువ్వు పోయి ఆడాపు. నేను చెబుతున్నా, చంద్రమోహన్ రెడ్డి అనేవాడు అక్కడికి పోతే అక్కడ 14 వాటాలని 9 మంది మేము అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు ఉన్నాం, 5 మంది జిల్లా నాయకులు ఉన్నారని 14 వాటాలు తీసుకున్నాడు. అది ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ 14 మందికి పంచాడా లేదా మొత్తం కొట్టేశాడనేది నాకు తెలియదు. వాళ్ళు ఎవరు నోరు మెదపడం అలా చెప్పినా కూడా చేరిందా చేరలేదా అనేటువంటి విషయం లేదు, కానీ 14 వాటాలు మాత్రం ఇతనికి ముట్టాయి. అందుకని సోమిరెడ్డి అనేటువంటి వాడు అక్కడికి పోతే వాళ్ళు ఆ ట్రిప్పర్ కింద తొక్కిస్తారు. కాబట్టి భయపడి ఈరోజు నేను అక్కడికి పోకుండా ఎంతసేపటికి ఎడకు పోయి ఆడెందుకు పాపం ఆ హిజ్రాలు పోయి దంతిరాడా. హిజ్రాలు దంతే నిన్ను తన్నినటువంటి హిజ్రాలు ఎందుకు వచ్చారనే దాని మీద కదా నువ్వు కంప్లైంట్ ఇవ్వాలా. అల్లీపురం నీది, నువ్వు పోయి ఊరి మీద ఇవ్వాలా. అయ్యా నన్ను హిజ్రాలు పట్టుకొని తన్నారాడా, నేను కారులో దూరుకున్నాను, నాకు ప్రాణభయం ఉందని చెప్పి వాళ్ళ మీద ఇవ్వాలి. వాళ్ళ మీద ఇవ్వకుండా డీజీపీ మీద, చీఫ్ సెక్రటరీ మీద ఇస్తే జనాలు అనుకుంటాడు ఇడికి ఏమైనా పిచ్చి పట్టిందో మాసం పట్టిందో ఈ పంగుమల్ని అడిగాను నేను. కాబట్టి సోమిరెడ్డి వ్యవహారం బాగా స్పీడ్గా అపోజిషన్లో కూడా బాగా పెండగలిగాడు. అందుకని ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొంత ఆతృత పెరిగిపోతుంది. వాడిని ఎవడో ఒక 2000 అడిగాడంటే టన్నుకు వాడు ఎందుకు ఇస్తాడు 2000 రూపాయలు ఇతనికి. కాబట్టి సైదాపురం లాగే గిట్టుబాటు ధర లేదు కాబట్టి ఇంత ఆగదు. ఇది డబ్బు వాడు ఎంతో కొంత ఇచ్చినంతవరకు. ఎందుకంటే కనుపూర్ కాలం మీద పోయాడు, మీకు గుర్తుందో లేదా, కనుపూర్ కాలం మొత్తం పర్యటించాడు. ఆ యువగణంలో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. మళ్ళీ దాని గురించి మాట్లాడు. ఎక్కడైతే తిరగతాడో, ఎక్కడైతే మాట్లాడతాడో, ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడో అక్కడికి ఆ నోరు మూత పడిపోతుంది, కొత్త సబ్జెక్ట్ వస్తుంది.
కాబట్టి ఈరోజు ఇప్పటికీ పొదలకూరు లైవ్లో ఉంది. ఒకవేళ కాంట్రాక్టర్ ఏదైనా తృణోపనం సమర్పించుకుంటే నెక్స్ట్ సబ్జెక్టులోకి వెళ్ళిపోతాడు పాపం. అతని ఆలోచన అంతా ఇంత నాకు టైం వేస్ట్ అయిపోతుంది, ఈయనకి ఈ షెడ్యూల్ ఈ కాల్ షీట్ పూర్తి అయిపోయిందంటే వెంటనే వేరే దానికి పోతానండి. రాజకీయాలలో కిరాయికి పనిచేయచ్చు, కిరాయి ఇస్తే దేనికైనా దిగజారొచ్చు అనేటువంటి ఒక నూతన సిద్ధాంతాన్ని, నూతన వరవడిని సృష్టించి కిరాయి సోమిరెడ్డికి ఇంతకుముందు మనం సినిమాలు చూసాం, కిరాయి కోటిగాడు, రకరకాల పేర్లు ఉన్నాయి. అట్లా కిరాయి సోమిరెడ్డి అనేటువంటి వాడు రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన డీజీపీకి ఇచ్చిన బాధలే, ప్రధానమంత్రికి నేను చెప్పినట్టుగా రేపు టికెట్ ఇకపోతే చంద్రబాబు నాయుడికి ఇప్పుడే చంద్రబాబు నాయుడిని మామూలుగా నానా రకాలుగా తిడుతున్నాడు. పాపం వాడిని లోకేష్ని అయితే బండబూతలు తిడుతున్నాడు, నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి. అది కాస్త ఎక్కువ అవుతుంది. అందుకని వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. కంప్లైంట్ త్వరలోనే చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పడేదానికి అవకాశాలు ఉన్నాయి.